శ్రీ గురుభ్యో నమః. దేవుడికి నివేదన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు వాళ్ళు తినే పదార్థాలే పెడతాం, కారం వేయం. వాళ్ళకి కఠినంగా ఉండేటట్టుగా ఉండే పదార్థాలు పెట్టాం. మాంసాహారులు కూడా మొట్టమొదట పిల్లలకి మాంసాహారం పెట్టరు, ఎందుకంటే వాళ్ళ పొట్ట చాలా సున్నితంగా ఉంటుంది. కొద్ది కొద్దిగా వేయించిన బియ్యాన్ని చక్కగా పిండిలాగా నూకలాగా చేసి ఉడకబెట్టి మెత్తగా ఉండేట్టుగా చేసి అది పొట్టకి భౌతికంగా కానీ లేకపోతే అరుగుదల సందర్భంలో కానీ ఇబ్బంది కలిగించినట్టు చేసి పెడుతున్నామే. ఎందుకు పిల్లల గురించి చెప్తాను, ఇది అందరూ తీసుకునేటటువంటి జాగ్రత్త. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన పదార్థాలు వండి పెడుతున్నామే. అలాగే దేవుడికి నివేదన చేసేటప్పుడు ఆయన స్వీకరించదగినటువంటి పదార్థమే పెట్టాలి. ఆయన స్వీకరించదగిన పదార్థాల్లో ఆకృతులు, రూపాలు, పేర్లోటు ఉంచి ఆయన ఎట్లాంటిది స్వీకరిస్తాడంటే శుచిగా చేస్తే స్వీకరిస్తాడు. శుచిగా అంటే కడిగింది మాత్రమే అని కాదండి అర్థం. చేసేటప్పుడు మనస్సులో ఇది దైవానికి నేను నివేదన చేస్తున్నానని మనస్సు కూడా నిర్మలంగా పెట్టుకోవాలి, అప్పుడే అది స్వీకరిస్తాడు. అంతేగాని ఏదో అడ్డగోలుగా చేసేసి అక్కడ పెడితే చేయి చూపించానులే అంటే ఆయనకేం అవసరం అండి? ఇలా విసుక్కుంటూ అనాదరణతో లెక్క లేకుండా పెట్టేవాళ్ళు పెట్టిందంతా తినాల్సినటువంటి అగత్యం ఆయనకి లేదు. కనుక ముందు వండేవాళ్ళు శుచిగా ఉండాలి, అంటే స్నానం చేసి ఉండాలి. ఆ తర్వాత మనస్సులో మంచి ఆలోచనలు చేస్తూ వంట చేయాలి. పదార్థాలు శుచిగా ఉండాలి. వండేటప్పుడు జాగ్రత్తగా వండాలి. అందులో రకరకాలైనటువంటి పదార్థాలు ఈ రోజుల్లో చాలామంది ఇష్టంగా తినేటటువంటి మోజులో ఉన్నవి ఉపయోగించకుండా ఉండాలి. అంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే దైవానికి మనం నివేదన చేయాలి తప్ప రాజసిక, తామసిక ఆహారాలు వీటికి సంబంధించినటువంటి వివరాలు మనకు ఉంటాయి. నిన్న వండింది, ఒకళ్ళు తినగా మిగిలినటువంటిది, ఒకళ్ళు ఉపయోగించగా ఉండిపోయినటువంటిది, ఇటువంటివన్నీ కూడా ఉచ్చిష్టం అంటూ ఉంటారు. ఇవేవి పనికిరావండి. తాజాగా అప్పటికప్పుడు వండినటువంటిది ఉండాలి, సాత్వికంగా ఉండాలి. సాత్వికం అనగానే మనం తినే ఆహారాల్లో మనకు కనపడేటటువంటి ఉల్లి, వెల్లుల్లి మొదలైనటువంటివి, చాలా ఘాటుగా ఉండేటటువంటి మసాలాలు ఇవి వాడకూడదు. ఇటువంటివే నివేదనకి పనికిరావు అన్నప్పుడు ఇంకా మాంసాహారం గురించి అడగాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోను. చాలా జాగ్రత్తగా ఒక మనిషికి ఎలా మనకిష్టమైనటువంటి వాళ్ళకి వడ్డన చేసి పెడతామో ఆ విధంగా శుచైనటువంటి పళ్ళెంలో వండినటువంటిది ఒక మనిషి తినేటంతటి ఆహారం, అన్నం, దానికి తగిన పప్పు, కూర, నెయ్యి, పెరుగు ఇత్యాదులన్నీ వేసి, ఒకవేళ మన వంటలో ఉప్పో కారమో ఎక్కువవచ్చు, తక్కువవచ్చు, ఒకవేళ కారం ఎక్కువైపోయి ఉండొచ్చు, అందువల్ల కొంచెం బెల్లం ముక్క, అంటే కారం ఎక్కువైతే బెల్లం నంచుకునేటందుకు, ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకునేటందుకు, ఇవన్నీ వేసి చక్కగా పెట్టి నివేదన చేయడం సరైనటువంటి పద్ధతమ్మా. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు గనక తీసుకున్నట్టయితే భగవంతుడు మనం ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించి దానిలో తన అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు. నేను వండి పెట్టను అని అనుకున్నట్టయితే చాలామందికి ఆ వీలు కుదరదు, అనేక కారణాలు. అలాంటప్పుడు పెట్టేటటువంటి పండో, పాలో, బెల్లం ముక్కో, పంచదార పనికిరాదు, బెల్లం ముక్కో లేదా కలకండ పెట్టచ్చు, పటికి బెల్లం పెట్టచ్చు. ఇటువంటిది ఏదైనా పెట్టేటప్పుడు కూడా శుచిగా నివేదన చేస్తే ఆయన హాయిగా స్వీకరిస్తాడు. ఆ రకంగా మనని మనం భగవంతుడికి నివేదించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గం ఈ నైవేద్యం అన్నది. స్వస్తి.